నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధాని పివి శత జయంతి వేడుకలు పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీ భూస్థాపితం కావటం ఖాయమంటున్న వైసీపీ నేత రొంగలి జగన్నాథం టీడీపీ నాయకుల నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు ప్రతి ఒక్కరూ సేవాతత్వం అలవర్చుకోవాలన్న నగర మేయర్ హరివెంకట కుమార్ కందుల నాగరాజు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంస కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన నగర సిపి మనీష్ కుమార్ ప్రజలంతా నిబంధనలు పాటించాలని పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేసిన ప్రజా విప్లవ పార్టీలు రాజ్యాంగ మౌలిక సూత్రాలు కాలరాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక తెలుగు జాతి ముద్దుబిడ్డ భారతదేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్క్యూట్ హౌస్ కోడెల వద్ద ఉన్న పివి నరసింహారావు విగ్రహానికి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పీవీకి నివాళులర్పించారు. కరోనా తగ్గుముఖం పట్టిందని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని అందరూ అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ సిన్హా కోరారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉందని, ఆ సమయంలో పోలీస్ శాఖ అనుమతి ఉన్నవారు తప్ప వేరెవరూ కూడా అనవసరంగా రోడ్లపైకి వచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ఫ్యూ సడలింపుల సమయంలో కూడా ఎక్కడా గుంపులుగా ఉండకూడదని 144 సెక్షన్ అమల్లో ఉంటుందని గుర్తు చేశారు. పోలీసులు ప్రస్తుతం 2 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. మే 5 నుంచి ఈ నెల 26 వరకు 1986 కోవిడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మాస్కులు ధరించని వారికి మార్చి 27 నుంచి మే 5 వరకు 50,000, మే 5 నుంచి జూన్ 26 వరకు 70,000 అపరాధ రుసుము వసూలు చేశామని వెల్లడించారు. రేట్ తగ్గుతుంది. పాజిటివిటీ రేట్ 1%, 2%కి పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా డిక్లైన్ కంప్లీట్ అయిపోతుంది. సో మన అయితే వైజాగ్లో చాలా మటుకు పాజిటివ్ రేట్ తక్కువ ఉంది, కానీ ఇంకా కొంచెం మనం కోవిడ్ జాగ్రత్తలు సరిగా పాటించగలిగితే ఇంకా అది తగ్గుతుంది అని మనం అందరూ భావిస్తున్నాము. అందుకు ప్రజలకి కూడా మనం కోరింది అదే, మీరు అవసరం ఉన్నప్పుడే, చాలా అవసరం ఉన్నప్పుడే బయటికి రండి. తర్వాత కోవిడ్ సంబంధించినవి మాస్క్ యూజ్ చేయడం కానీ, శానిటైజర్ వాడుకోవడం కానీ, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దాంట్లో ఎటువంటి చిన్న లోపు కూడా జరగకుండా కరెక్ట్గా మనం మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా మన ఏరియాలో ఈ కోవిడ్ ఇంకా చాలా తగ్గుతుంది అని మనం భావిస్తున్నాము. అది దెన్ తర్వాత ఈ లాస్ట్ ఫిఫ్త్ నుంచి మనకు కర్ఫ్యూ వస్తూ ఉంది. సో 5th నుంచి జస్ట్ మీకు డేటా కోసం ఎఫ్ఐఆర్స్ మన దగ్గర దాదాపు 2000 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. 1989 ఎఫ్ఐఆర్స్ 1989 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. తర్వాత మాస్క్ వేయకుండా, మాస్క్ పెట్టకుండా తిరుగుతున్న కొంతమంది మీద మనం ఫైన్ కూడా పెట్టాము. దాదాపు 4400 అటువంటిది ఫైన్స్ పెట్టడం జరిగింది. సో మీకు ఐడియా ఉంటుంది, మనం 27th
మార్చ్ నుంచి 27th మార్చ్ నుంచి 5th మే వరకు మాస్క్ ఎవరైనా మాస్క్ లేదనుకోండి, వేసుకోలేదనుకోండి, వాళ్ళ మీద దాదాపు 50,000 కేసెస్ పెట్టాము. 5th మే నుంచి మనం ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, ఆ ఆర్డర్ వయలేట్ చేస్తే దానికి ఫైన్ దాదాపు 500 రూపీస్ ఉంటుంది. సో అటువంటిది కేసెస్ మనం ఎక్కువ పెట్టాము. అది రఫ్లీ 70,000 కేసెస్ పెట్టాము. సో దానికి నేను మళ్ళీ చెప్తా ఎలా. మనకు 27th మార్చ్ నుంచి 5th మే వరకు దాదాపు మాస్క్ వేయండి అన్న చాలా మటుకు మనం చెప్పాము. సో 27th మార్చ్ నుంచి 5th మే వరకు 50,000 అటువంటిది కేసెస్ పెట్టాము. 5th అది దానికి ఫైన్ ఉంటుంది 100 రూపీస్. 5th మే నుంచి ఇప్పుడు వరకు ఫైన్ ఎంత ఉంది 500 రూపీస్. అటువంటిది 70,000 కేసెస్ పెట్టడం జరిగింది. 70,000 70,000. తర్వాత ఎఫ్ఐఆర్స్ మనం 1989 ఎఫ్ఐఆర్స్ దాదాపు 2000 ఎఫ్ఐఆర్స్ మనం నమోదు చేసాము. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత 188 ఐపీసీ అంటారు, అంటే ఒక ఆర్డర్ ఇస్తే దానికి ఫాలో చేయకుండా ఉంటే దాని మీద కేసెస్ వస్తుంది అని. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను జగన్ సర్కార్ తక్షణమే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ నగర శాఖ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి మంత్రి అవంతి ఇంటి వరకు ర్యాలీ చేసి అనంతరం మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం డివైఎఫ్ఐ నాయకులు రాజు మాట్లాడుతూ అధికారంలోనికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 10,000 పోస్టుల భర్తీకి మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం సిగ్గుచేటన్నారు. ఈరోజు మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఏపీ నిరుద్యోగ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆర్థిక శాఖే 2 లక్షల పైబడి ఖాళీలు ఉన్నాయని చెప్పింది. మరి ఆ రకంగా క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏవైతే శాఖల్లో ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేయకపోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఏదైతే ట్యూషన్ సెంటర్లో డబ్బులు ఖర్చు పెట్టి రూముల్లో ఉంటూ ఈరోజు అనేక కష్టాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినా కానీ ఈరోజు వాటిని ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, మంత్రులు అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయాలి. పూర్తి ఖాళీలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి నిరుద్యోగులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే దీని పర్యవసానాలు ప్రభుత్వం ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని వైసీపీ నాయకులు రొంగలి జగన్నాథం అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కావటం ఖాయమని జోస్యం చెప్పారు. మనుగడ కోసం ఆ పార్టీ నాయకులు వైసీపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు 2 ఏళ్ల పాలనలో వివిధ శాఖల్లో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. టీడీపీ స్వలాభం కోసం వైసీపీని నిందిస్తే ప్రజలే టీడీపీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. నిరుద్యోగ యువకుల్ని పూర్తిగా మోసం చేశారని, నిరుద్యోగులు నడిరోడ్డుపై పెట్టారని చెప్పేసి ఈవేళ వాళ్ళు పిచ్చి ప్రేలాపన పేలుతున్నారు. ఈరోజు 2021-22కి గౌరవ మా ముఖ్యమంత్రి గారు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఆ జాబ్ క్యాలెండర్ 10,143 ఉద్యోగాల ఒక సంవత్సరానికి ఇస్తే ఆ జాబ్ క్యాలెండర్ పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ఈవేళ వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. తన భర్త ధృతరాష్ట్రుడు గుడ్డివాడైతే తన భార్య పతివ్రత కనుక ఆవిడ కూడా కళ్ళకు కంతలు కట్టుకొని ఆ రోజు ధృతరాష్ట్రుడికి దీనిగా ఉంటూ తన బిడ్డలు చేసిన కౌరవులు చేసిన అకృత్యాలు ఇవన్నీ చూడలేక కళ్ళకు కంతలు కట్టుకుంటే పిల్లల్ని లైన్లో పెట్టలేకపోతే వాళ్ళు
ఎలాగ చెడిపోయారు, ఎలాగ నాశనం అయిపోయారు, ఆ వంశమే నాశనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఈవేళ రామ్మోహన్ నాయుడు కూడా కళ్ళకు గంతలు కట్టుకుని ఈవేళ ఈ ప్రపంచం కనబడట్లేదేమో నాకు తెలియట్లేదు. రామ్మోహన్ నాయుడుకి ఒకటే చెప్తున్నావు, నీ చోటా నాయకుడు పప్పు నాయుడు ఇంతకు ముందే కళ్ళకు గంతలు కట్టుకొని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నది జరుగుతుంది. అది నువ్వు చూడలేక నువ్వు కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నావా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రామ్మోహన్ నాయుడుకి ఒకటి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు మీకు చేసిన అన్యాయం కానీ నీకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాను. అప్పుడు నీకు నీ తండ్రికి గౌతు శ్యామసుందర్ శివాజీకి చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా ఎగ్గొడితే వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచి బస్తీ మీద సవాలని చెప్పేసి ఇండిపెండెంట్గా గెలిచి వస్తే మళ్ళీ వాళ్ళని సేరదీసి వాళ్ళని ఉపయోగించి మళ్ళీ నీ దగ్గరికి చేర్చుకోవడం జరిగింది. నీ తండ్రికి ఆ రోజు స్పీకర్గా కానీ కేంద్ర మంత్రిగా కానీ అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు నీకు వెన్నుపోటు పడవలేదని అడుగుతున్నావు. చక్రాల మీద చక్రాలు అడ్డేసి ఎర్రమనాయుడికి రాకుండా ఎంత చేశాడో నీకు తెలియదా? ఆ రోజు నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు అంత అవగాహన ఉండదు. నీకు చేసిన మోసము కానీ నీ తండ్రికి చేసిన దగ కానీ నీకు తెలియట్లా. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు అని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత నరసింహారావుకే దక్కుతుందని కొనియాడారు. ఆనాడు పివి నరసింహారావు దేశంలో అమలు చేసిన సంస్కరణల ఫలితంగా నేడు దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందని చెప్పారు. తన రాజకీయ చతురత, పరిపాలనా దక్షతతో మైనారిటీలో ఉన్న అప్పటి ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు దిగ్విజయంగా నడిపిన చాణక్యుడు పివి నరసింహారావు అని ప్రశంసించారు. పివి అమలు చేసిన సంస్కరణలను ఆ తర్వాత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వారంతా అమలు చేస్తూ వస్తున్నారని గుర్తు చేశారు వెంకయ్య. రాజకీయ దురంధరుడు, బహుభాషా కోవిదుడు, తన కట్టు, తన బొట్టు, తన మాట, తన నడవడిక, తన సౌమ్యతతో దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని శ్రీ పివి నరసింహారావు గారు సాధించారు. 5 ఏళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని, పూర్తి మెజార్టీ లేకపోయినా తన రాజకీయ చతురతతో స్థిర ప్రభుత్వంగా మార్చుకోగలగడం, అన్నిటికన్నా ముఖ్యంగా దేశం శ్రీ పివి నరసింహారావు గారిని గుర్తుపెట్టుకునేది ఆయన బహుభాషా కోవిదుడే కాకుండా పరిపాలనా రాజకీయ దురంధరుడు, చతురత కలిగిన వాడనే కాకుండా సంస్కరణలకు ఆద్యుడు. ఈ దేశం తీవ్రమైన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు చొరవ తీసుకొని ధైర్యంగా దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టి దానిపైన వీలైనంత ఏకాభిప్రాయాన్ని ప్రతిపక్షాలతో కూడా సంప్రదించి సమీకరించుకొని తద్వారా ఆర్థిక పరిస్థితిని తిరిగి మళ్ళా గాడిలో పెట్టినట్టే ఘనత శ్రీ నరసింహారావు గారికి దక్కుతుంది. సంస్కరణలు ఆ యొక్క ఆద్యుడు. ఆ తర్వాత సంస్కరణలు విజయవంతంగా ఆచరణలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పెట్టారు. ఆ తర్వాత నేటి ప్రధానమంత్రి ఈ సంస్కరణలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సింది ఈ సంస్కరణలకు ఆద్యుడు అయినటువంటి యొక్క శ్రీ పివి నరసింహారావు గారు. అది కూడా విప్లవాత్మకమైన యొక్క ఆర్థిక సంస్కరణలతో పాటు బలమైన వర్తక పారిశ్రామిక సంస్కరణలు ప్రవేశపెట్టారు కూడా శ్రీ నరసింహారావు గారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి మళ్ళా గాడిలో పెట్టే ప్రయత్నం శ్రీ నరసింహారావు గారు చేశారు. శ్రీ నరసింహారావు గారు
స్వావలంబనకు పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినందువల్లనే ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి ఇందాక నేను చెప్పినట్టుగా తీసుకొచ్చినట్టు యొక్క సంస్కరణల వల్ల పరిశ్రమలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టేందుకు ఆస్కారం కలిగిందని చెప్పడంలో ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగినప్పుడే సమాజ సేవకు దోహదపడుతుందని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. అల్లిపురం కేఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని దివ్యాంగులకు వీల్ చైర్లు, నిరుపేదలకు తాలిబొట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 32 వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిరుపేదలకు సేవలందిస్తూ కేఎన్ఆర్ అభినందనీయుడన్నారు. కందుల నాగరాజు మాట్లాడుతూ తన వంతు బాధ్యతగా పలువురు నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి, కందుల కుటుంబ సభ్యులు కేదారినాథ్, బద్రీనాథ్ పాల్గొన్నారు. గౌరవ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారికి, మరి అదేవిధంగా శ్రీనివాస్ గారికి, మరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కందుల నాగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి పెద్దలు, అదేవిధంగా మనందరికీ కూడా సుపరిచితురాలు వైఎస్ఆర్సీపీ నాయకురాలు పేడాడ రమణ కుమార్ గారికి, మరి అదేవిధంగా మహేష్ బాబు గారికి, ఇక్కడికి హాజరైన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సుమారు 27 ఏళ్లుగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి ఎప్పుడు కూడా లాభాపేక్ష లేకుండా నిరుపేదలను గుర్తించి వారికి ప్రతి నెల బియ్యం ఇవ్వడం కానీ, నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి తాలిబొట్లు ఇవ్వడం కానీ, లేకపోతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటే వారికి ఏదైతే అవసరమో అది గుర్తించి ప్రతి నెల ఒక కార్డు సిస్టమ్ పెట్టి దాదాపు నెలలో 5,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి నాగరాజు గారు తోడు ఇద్దరు కూడా, వాళ్ళ అబ్బాయిలు కూడా వరపుత్రులు ఇద్దరు కూడా తండ్రి మేడ జవదాటకుండా ఈ సేవా కార్యక్రమాల్లోనే మరి చేస్తూ, నాగరాజు గారికి ఎన్నికల ముందు కూడా సింహాచలంలో వస్తే మేము ప్రెస్ మిత్రులందరం కలిసి చెప్పాం, నాగరాజు గారు టికెట్ ఇవ్వకపోయినా మీరు ఫీల్ అవ్వకండి, మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎక్కడికి పోవు, మీరు ఖచ్చితంగా మీరు గెలుస్తారని చెప్పేసి మేము ఎన్నికలకు ముందే నాగరాజు గారికి చెప్పాం. 27 సంవత్సరాలు బట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో మరి ఈరోజు ప్రత్యేకించి 4 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం, అలాగనే మరి ఒక పేద అమ్మాయికి తాలిబొట్టు, అలాగనే ఒక సీలింగ్ ఫ్యాను, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే అనేక సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన ప్రథమ పౌరురాలు మన మేయర్ గారు హరివెంకట కుమార్ గారు రావడం, అలాగనే మరి గంటల శ్రీనిబాబు గారు, మహేష్ గారు, మరి పేడాట రమణ్ కుమార్ గారు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకురాలు, వీళ్ళందరూ రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నప్పుడు కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మన కార్పొరేటర్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నాం. అలాగనే మరి మేయర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మన వార్డు డెవలప్మెంట్కి, వార్డుని అభివృద్ధి పదంలో నడిపించి వార్డుని ఒకటో నెంబర్ 1లో నిలబెట్టాలన్న ఆలోచనతో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆచితూచి అడుగు వేస్తూ ఇప్పుడే వాలంటీర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. బకాయి పడ్డ బిల్లులు తక్షణమే చెల్లించాలని తమను వేధిస్తున్న సర్పంచ్లు, సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ 2020 డిసెంబర్ నుండి నేటి వరకు తమకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. సకాలంలో బిల్లులు చెల్లించినప్పటికీ తాము విధిగా సర్వీసులు అందిస్తున్నామన్నారు. అయినప్పటికీ తమను స్థానిక సర్పంచ్లు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, స్కూల్ కమిటీ సభ్యులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యమంటున్న జగన్ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి వేధింపులు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు కానీ చెల్లించిన పరిస్థితి ఈ రోజు నెలకొంది. 6 నెలల బకాయి బిల్లులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కరోనా కాలానికి కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.
నూతన విద్యా విధానం వల్ల ఇందులో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంటా ఉంది. వాళ్ళ ఉపాధి గండి కొట్టే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. లక్షల్లో బకాయిలు పడిపోయి ఉన్నాయి. అన్నింటికి డబ్బులు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం అప్పులు చేసి పెట్టినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం వేతనాలు చెల్లించడంలో కానీ బిల్లులు చెల్లించడంలో కానీ జాప్యం వహిస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా స్పందించండి. మధ్యాహ్న భోజన కార్మికులు లక్షల్లో అప్పుల పాలైపోయి ఉన్నాం. కిరాణా దగ్గర నుండి ఒత్తిడిలు ఎదురవుతున్నాయి, ఇంట్లో ఒత్తిడిలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ కరోనా కాలంలో ఏ పని చేయని పరిస్థితి ఈరోజు నెలకొంటా ఉంది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి. నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి కార్మికులకి అన్యాయం చేయొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనకాపల్లి సిద్ధి లోకేశ్వరి సమేత మహాకాళేశ్వర స్వామివారి గుడిలో నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభాన్ని అనకాపల్లి వైసీపీ పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పురాతన శివాలయాన్ని పూర్వీకులు సాధువులు గుడిగా పిలిచేవారన్నారు. ఈ గుడిలో ఉన్న స్వామివారి ప్రతిమా స్తంభాలు సిమెంటుతో నిర్మించినవిగా పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే మహాశివరాత్రి నాటికి సంపూర్ణ అభివృద్ధి చేయాలని ఉత్సవ కమిటీ సంకల్పించడం శుభపరిణామమన్నారు. దేవాలయంలో ఈవేళ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఈవేళ జరిగింది. ఈవేళ ఎన్నో ఏళ్ళుగా పురాతన కాలం నుంచి ఉండేటువంటి ఈశ్వరుడు గుడి అది. ఆ ఈశ్వరుడు గుడికి భారీ ఎత్తున ఇక్కడ ప్రజలు కానివ్వండి, లేకపోతే భక్తులు కానివ్వండి, ఎప్పుడు కూడా ప్రతి సోమవారం అలాగే శనివారం ప్రతి వారం కూడా వచ్చి భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున పూజలు చేసేటువంటి ఆచారం ఈవేళ ఉంది. కాబట్టి దాన్ని మరింత ఆ దేవాలయాన్ని అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈవేళ ఆ ఈశ్వరుడి దగ్గర ధ్వజస్తంభం కూడా ఇది కొత్త తరహాలో, అంటే ధ్వజస్తంభాలు సాధారణంగా ఒక చెక్కతో తయారు చేసి పెడతాము. అయితే ఇక్కడ ఈశ్వరుడి గుడిలో ఈ గుడి అంతా కూడా పూర్తిగా శిల్పి ఆధ్వర్యంలో కాంక్రీట్ నిర్మాణంతోనే సిమెంట్తోనే విగ్రహాలన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ధ్వజస్తంభం కూడా ఈవేళ పూర్తి స్థాయిలో సిమెంట్తో ధ్వజస్తంభం తయారు చేసి దానిపైన నందిని అక్కడ ప్రతిష్ఠించి ఈవేళ ధ్వజస్తంభాన్ని ఈవేళ ప్రతిష్టాపన ముహూర్తం జరిగింది. కాబట్టి రేపు రాబోయే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, కేజీహెచ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధి సూర్యకళ మాట్లాడుతూ బోధనాసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పర్మినెంట్ చేయాలని, ఒకే క్యాడర్ ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకూడదు, ట్రీట్మెంట్ ఆగకూడదు, పేషెంట్స్ సఫర్ అవ్వకూడదని మాత్రమే మేమందరం కూడా డ్యూటీస్ బాయ్కట్ చేయకుండా ఇలా నిరసన తెలియజేస్తున్నామండి. అండ్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, జగనన్న గారికి, మీ చెల్లెలుగా సహోదరులుగా మేము వేడుకుంటుంది ఏంటంటే మీరిచ్చిన హామీనే, మీరిచ్చిన పాదయాత్రలో మాటనే మేము మళ్ళీ రిమైండ్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము రెగ్యులర్ చేస్తారని. కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తానన్నారు, అదే ఆశతో ఎదురు చూస్తున్నాము. అండ్ కోవిడ్లో చనిపోయిన మా కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్కి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆశిస్తున్నాము. అండ్ మాది సమాన పనికి సమాన వేతనం అన్నారు, సుప్రీంకోర్టు ఎప్పుడో ఆర్డర్ ఇచ్చింది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క శాలరీస్తో పనిచేస్తున్నారు. అందరికీ సమాన వేతనం ఇవ్వాలని, మరి రెగ్యులర్ చేయలేని పక్షాన మినిమం బెనిఫిట్స్ అయినా మాకు కల్పించాలని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు తమ గ్రామానికి చేరటం లేదంటూ పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం టీడీపీ నాయకులు కలెక్టరేట్కు చేరుకున్నారు. తమ సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదుల బాక్సులో వినతి పత్రాలను వేశారు. అనంతరం జెర్రిపోతులపాలెం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పార్వతి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించినా ప్రభుత్వ పథకాలు ఏవీ తమ గ్రామ టీడీపీ సానుభూతి పరులకు అందకుండా స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెర్రిపోతులపాలెం గ్రామ పంచాయతీ గ్రామస్తురాలు నేను. మా వారు జెర్రిపోతులపాలెం గ్రామ సర్పంచ్ మడక అప్పలరాజు గారు. ఇక్కడికి ఇచ్చేసిన వీళ్ళందరికీ కూడా నమస్కారం. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పథకాలన్నీ జగనన్న గారు ఏమంటారు, ప్రభుత్వ పథకాలు నిష్పక్షపాతంగా అందరికీ అందాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రామాల్లో జరుగుతుంది ఏంటంటే ఓన్లీ వాళ్ళ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళకి, వాళ్ళని గెలిపించుకున్న వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు.
ఆ విషయం మీద మేము గ్రామస్తుల తరపు నుంచి చాలాసార్లు మండలాధికారులకు కానీ సచివాలయ అధికారులకు కానీ మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చున్నాం. కానీ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. వాలంటీర్లు ఏం చెప్తే, అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఏం చెప్తే మేము అదే చేస్తాము, మీరు టీడీపీలు మా ఆఫీసుల చుట్టూ తిరగకండి అని మొహమాటం లేకుండా చెప్తున్నారు. అయితే ఈ మధ్య మళ్ళీ ఈ ఇయర్ మా వారు గ్రామ సర్పంచ్ మడక అప్పలరాజు గారు గ్రామ సర్పంచ్ అయిన తర్వాత చాలామంది లబ్ధిదారులు రెండో ఆప్షన్ వెతుక్కున్నారు. సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన చెప్తామని చెప్పి వచ్చి అడిగా మేము ఈసారి మండలాధికారులకి లెటర్ పూర్వకంగా తీసుకెళ్లాము. చేయూత లబ్ధిదారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సహా 4 విప్లవ పార్టీలు జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా చేశాయి. ఈ సందర్భంగా మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు లక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గుతున్నా అందుకు విరుద్ధంగా మన దేశంలో రోజురోజుకి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండటం విడ్డూరంగా ఉందని వాపోయారు. ఈ 2 నెలల్లో 30 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారని, గ్యాస్ ధరలు కూడా పెంచుకుంటూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన చమురు ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నులు తగ్గించాలని, కరోనా బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు ఈ విధంగా పెంచుకుంటూ పోవటం మూలాన ఈ రవాణా ఛార్జీలు పెరిగాయనే దాంతో నిత్యావసర వస్తువులు పెద్ద ఎత్తున పెంచడం వల్ల ఈరోజు ప్రజల యొక్క జీవితం అనేది సంక్షోభంలో పడింది. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉన్నా మన దేశంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పన్ను బాధుడితో పెద్ద ఎత్తున ఈరోజు ధరలు పెంచేస్తున్న స్థితి ఉంది. అదేవిధంగా కరోనాకు సంబంధించిన దాంట్లో కరోనా చనిపోయిన మరణాల వాళ్ళకి నష్టపరిహారం చెల్లించమంటే డబ్బులు లేవంటున్న ప్రభుత్వము ఈరోజు సెంట్రల్ విస్టా నిర్మాణం కోసం లక్షలాది సంబంధించిన కోట్ల రూపాయలైన నీటిని కూడా వాటి కోసం కేటాయించుకుంటుంది. అంతేకాకుండా ఆక్సిజన్ ప్లాంట్స్ కోసం ఈరోజు థర్డ్ వేవ్ వస్తుంది, ఇంకా అన్ని రకాల వేవులు వస్తున్నాయి కాబట్టి ఆక్సిజన్ కొరత ఉందని చెప్పేసి అనుకుంటున్నప్పుడు వాటిని నిర్మించడం కోసం ప్లాంట్లు అత్యవసర సర్వీస్గా చేయాల్సిన ప్రభుత్వము వాటి గురించి కాకుండా ఈరోజు సెంట్రల్ విస్టా నిర్మాణం అనేది అత్యవసరంగా ప్రకటిస్తూ డిసెంబర్లోగా అది పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు నిర్మాణం అనేది చేపట్టింది. అంటే వాళ్ళ యొక్క భవనాలు రాచరికాలు వెలగబెట్టడమే తప్ప ప్రజల ప్రయోజనం కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి అంగీకరించడం లేదు. ఈరోజు అదే కంపెనీలు వచ్చినప్పుడు అదే ప్రభుత్వం ఏదో ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ప్రభుత్వాలు ఈ పాలకులు రకరకాల మాటలు చెప్పేసి ఆ రోజు ఏడు చెప్పి అంటే పెద్ద ఎత్తుగా ప్రపంచంలో ఆయిల్ రేటు పెరిగిపోతుంది కనుక అందుకొస్తే మనం దిక్కర్ లేకుండా మనం కూడా రేటు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు. 2014లో చూస్తే బెరల్ రేటు 108 రూపాయలు ఉన్నప్పుడు మన భారతదేశంలో 72 రూపాయలకు పెట్రోల్ అమ్ముతున్నారు. రక్తం దానం చేయటం వల్ల మరొకరికి ప్రాణం పోసిన వారం అవుతామని విశాఖ జిల్లా సిపిఎం కార్యదర్శి నర్సింగ్రావు అన్నారు. ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆటోనగర్ వాసవి భవన్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. వర్కర్స్ యూనియన్ నాయకులు రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో నర్సింగ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం సిఐటియు ఆనవాయితీ అన్నారు. మే, జూన్ నెలలో రక్తం నిల్వలో బ్లడ్ బ్యాంకుల్లో తక్కువగా ఉంటాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సిఐటియు మే, జూన్ మాసాల్లో ఎక్కువగా రక్తదానం చేయాలని కార్మిక వర్గాన్ని ప్రయత్నిస్తున్నది. దీనివల్ల కార్మికులకు ఆరోగ్యం మెరుగవుతుంది. ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరంలో 2 సార్లు ఇస్తే వాళ్ళ ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. ఎవరికి రక్తదానం చేయడం వల్ల ఎవరికి నష్టం అనేది ఉండదు. మనిషి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపడుతుంది తప్ప ఎవరికి నష్టం అనేది ఉండదు. ఇది తెలియక చాలామంది భయపడుతుంటారు. మేడే సందర్భంగాను, సిఐటియు ఆవిర్భావం సందర్భంగాను, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ మైన్స్ ఇవ్వాలని చెప్పని ప్రైవేట్కి నాపాలని చెప్పిన సందర్భాల్లోనూ ఇలా అనేక సందర్భాల్లో వాటిని ఉపయోగించి ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి వందలాది మంది ఈ శిబిరంలో పాల్గొనేటట్టు సిఐటియు రోజు కృషి అనేది చేస్తూ ఉంది. 2,50,000 మంది యువతకు వాలంటీర్లుగా 1,50,000 సచివాలయ ఉద్యోగాల ద్వారా ఉపాధి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 76వ వార్డ్ సీతానగరం గ్రామంలో ఉన్న సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం దేవన్ రెడ్డి మాట్లాడుతూ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో సుమారు 2,50,000 మంది వాలంటరీ 1,50,000 మందికి సచివాలయంలో ఉద్యోగాలను పార్టీలకు అతీతంగా ఇచ్చిన మహనీయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యవస్థను రద్దు చేయాలని చంద్రబాబు కోరటం దారుణమని మండిపడ్డారు.
ఐఏఎస్ ఎగ్జామ్ కన్నా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ జరిగేది, సచివాలయం ఎగ్జామ్స్ జరిగిన తర్వాత మీకు ఎవరైతే మెరిట్ ఉందో మెరిట్ ద్వారా సెలెక్ట్ చేయడం, ఎక్కడ ఎవరికి రికమెండేషన్ లేకుండా మీకు ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది. అలాగే వాలంటీర్స్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత రైతులు పండించే పంట అధిక దిగుబడి సాధించేలా విత్తనాలను పంపిణీ చేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ను అనకాపల్లి వైసీపీ పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో ఆయన చర్చించారు. అనంతరం దాడి రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ అధిక దిగుబడి వచ్చే విధంగా నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతుల అభ్యున్నతే జగన్ ధ్యేయమని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఘనంగా మాజీ ప్రధాని పివి శత జయంతి వేడుకలు. పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీ భూస్థాపితం కావటం ఖాయమంటున్న వైసీపీ నేత రొంగలి జగన్నాథం. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. ప్రతి ఒక్కరూ సేవాతత్వం అలవరుచుకోవాలన్న నగర మేయర్ హరివెంకట కుమారి. కందుల నాగరాజు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంస. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన నగర సిపి మనీష్ కుమార్. ప్రజలంతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేసిన ప్రజా విప్లవ పార్టీలు. రాజ్యాంగ మౌలిక సూత్రాలు కాలరాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.